నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సిపిఎం బహిరంగ సభలను విజయవంతం చేయాలన్నారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు. సిపిఎం పార్టీ జిల్లా మహాసభల పోస్టర్ను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ సిపిఎం పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు 2024 నవంబర్ 23, 24 2 రోజులు పారిశ్రామిక ప్రాంతమైన ఎన్టీపీసీలోని కాన్షీరాం సీతారాం ఏచూరి ప్రాంగణంలో జరగనున్నాయని, ఈ సందర్భంగా మొదటి రోజు వేలాది మందితో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, టి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ పాల్గొంటారని, కార్మిక, రైతు, ప్రజా పోరాటాలకు నిరంతరం అండగా నిలబడే సిపిఎం పార్టీ ప్రదర్శన బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండవ రోజు అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న జిల్లా నలుమూలల నుండి ప్రజా ప్రతినిధుల సభ ఉంటుందని, ఇందులో రాష్ట్ర, జిల్లా నాయకత్వం పాల్గొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మహంకాళి మల్లేష్, లక్ష్మణ్, చిరుమల రామూర్తి, నరసింగం, పోచయ్య, మధు, లక్ష్మి, సత్యం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు నవంబర్ 23, 24 తేదీల్లో కార్మిక క్షేత్రమైనటువంటి ఎన్టీపీసీ జ్యోతినగర్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా జిల్లాలో ఉండేటువంటి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించబోతూ ఉన్నాం. కార్మిక వర్గ పక్షపాతి అయినటువంటి సిపిఎం పార్టీ యొక్క జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా నవంబర్ 23వ తారీఖు నాడు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, ఇంకొక కార్యదర్శి వర్గ సభ్యురాలు టి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు పాల్గొంటారు. అందుకని అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్మిక వర్గం చేసే పోరాటాలకు అండగా నిలబడేటువంటి సిపిఎం పార్టీ యొక్క జిల్లా మహాసభల సందర్భంగా జరిగే ఈ బహిరంగ సభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.